హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. కొన్ని కారణాల వల్ల అయితే మళ్ళీ వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సింది వచ్చిందండి. అంటే మా ఊరి నుంచి ఒక పావు గంట దూరం ఉంటుందన్నమాట, పక్కన సిటీ. అమ్మ వాళ్ళు ఉంటారు అక్కడ. ఇంకా అక్కడికి అయితే చేంజ్ అయ్యాము. ఈ ఇల్లు అయితే రెంట్కి తీసుకున్నామండి. మా సొంత ఇల్లు పెట్టుకొని కూడా ఇక్కడ రెంట్కి ఉండాల్సి వచ్చింది. అందుకు కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి. సామాన్లన్నీ ఎన్ని కావాలో అన్నీ తీసుకొని వచ్చాము ఈ ఇంటికి. అక్కడ మొత్తం వదిలేసి వచ్చామన్నమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ సర్దుకోవడం మొదలు పెట్టుకోవాలి. ఇంకా ఉగాది పండగ రోజే వచ్చామన్నమాట ఈ ఇంట్లోకి. ఆ రోజు బాగుందని చెప్పి ఆ రోజు వచ్చాము. ఇంట్లోకి ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి పాలైతే పొంగించుకున్నామండి. ఇంకా సామాన్లన్నీ ఇట్లా పెట్టేసి వెళ్ళిపోయారు మా మరిది, మా చెల్లి వాళ్ళ కొడుకు, ఇంకా మా బావ వాళ్ళ కొడుకు. సొంత ఊర్లో ఉంటే మన బంధువులు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారండి. అదొక మంచి మనకి ప్లస్ పాయింట్. ఏదున్నా మనకి కొంచెం సహాయంగా ఉంటారనమాట. దగ్గరే అనమాట. పొద్దున్న లేస్తే ఈ ఊర్లోనే తిరుగుతూ ఉంటారు అందరూ. ఇంకా కొంచెం దూరంలో అయితే అమ్మ వాళ్ళు ఉంటారనమాట. ఇంకా ఇది సర్దుకోవడం ఒకటే ఉందండి. ఇల్లు అయితే బాగుంది, పెద్దగా ఉందన్నమాట బాగా. ఇంకా దేవుడి గది ఒకటే చిన్నగా ఉందండి. ఇంతకుముందు మేము వైజాగ్లో ఉన్నప్పుడు పూజా గది సపరేట్గా ఉండేది అనమాట. ఎన్ని ఫోటోలు పెట్టినా నిండుగా ఉండేది. ఇక్కడైతే చిన్నగా ఉందన్నమాట. ఇంకా అట్లాగా అడ్జస్ట్ అయితే చేసుకోవాలి, తప్పదు మరి. ఇంకా ఇల్లు అయితే చాలా బాగుందండి. ముందు సైడ్ కానీ వెనక సైడ్ కానీ ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది. మంచిగా గాలి వెలుతురు చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఉదయాన్నే కొండపైన దేవుడి గుడి ఉందన్నమాట. అక్కడి నుంచి దేవుడి పాటలు వింటూ ఉదయాన్నే ఇక్కడ కూర్చున్నామంటే చల్లటి గాలి, ఆ దేవుడి పాటలు చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇవాళ